आवाहयामि आवाहनं समर्पयामि आसनात् दक्षतां समर्पयामि आभरणात् अलङ्करणार्थे पुष्पै पूजयामि पुष्पै पूजयामि कपिलाय नमः गजकर्णिकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गौरी साज्यं त्रिवर्ति संयुक्तं वन्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः यच्छामि देवाय परमात्मने त्राहिमां नरकाद्योरादिवस्तुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सस्तनूभिः तसेव देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः यापरणीर्यापना पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसुतास्तानो मुञ्चन् भगुम्भसः वर्तमानो निवेशनमर्तमचञ्च हिरण्येन सहितारथेन देवो यादिगुण अपाकुं देताकुं विश्वजन्मति उद्भुत्यस्वाग्ने प्रजागृह्यानविष्टापूर्ते समुद्रजेधामयञ्च पुनः कृण्वस्वापितरं दिवानमन्दिवादे प्रतिपच्चनेषु विघ्नेदेख्यवसत्तदात्मात्तरेयं चित्रं ओम चक्रांते अन्यदिरन्ते अन्यदिरूपे हन्युरिवासी विश्वाहिमायावसी सदा वो भद्रादे भूषण्यहाजरस्तु ग्रहगिरिस्कर सन्नस्तबल सूर्यः संवावृक्षशकाः कय सच्चिष्यावतः केतवे पेशो मर्याद पेशचे सविशर्तिरजायतः हिरण्यवर्णां धरणीं सुवर्णरजतस्मितां चन्द्रां हिरण्यलक्ष्मीं श्रियं देवीं पद्मये श्रीवादेवी दुसतां कांसोस्थितां हिरण्यप्राकारां तत्त्वयन्तीं तद्वेसितां पद्मवर्णां तामिहो ये श्रियं ग्लास में ओके
కెమెరా పూర్తి చేసుకుని శ్రీ గురవే నమః. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళనారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సచీ పురందరాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. నిర్యాఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసుదాస్తానో ముచ్చన్ బకుంభసః. ఫలం మనోరథఫలం పుత్రపౌత్రఫలం ధనం. బాబు వెనక్రామా అంటే క్లాప్ యాక్షన్. పత్రికా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా సినిమా పూజకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకే మా సినిమా పేరు వచ్చేసి కరుణామయ. త్రూఅవుట్ ప్రాన్ వరల్డ్ రిలీజు December 23rd, 2026. హీరో వచ్చి చైతన్య గారు, హీరోయిన్ వచ్చి శ్వేతశ్రీ, మిగిలిన తారాగణం ఉన్నారు. ఒక క్రిస్టియన్ రిలీజియస్ మీదగా ఈ సినిమా తీస్తున్నాం. క్రిస్మస్కి రిలీజింగ్ ఉంటుంది. ఓకే సార్, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా వెల్కమ్, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా టీంని, ఈ కరుణామయ టీంని ఆశీర్వదించిన శ్రీ 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 వివి వినాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే శ్రీ బిఎన్ ఆదిత్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఈ సినిమా కరుణామయ ఎంతో హృదయంతో కుటుంబ కథా చిత్రంగా దీన్ని మేము ఆన్ స్క్రీన్ మీదకి తీసుకొస్తూ ఉన్నాము. December 23న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రొడ్యూసర్ గారు నన్ను నమ్మి నాకు ఈ కథను అప్పచెప్పి నా చేత ఈ సినిమా చేస్తున్నందుకు వారికి ఎల్లవేళలా నేను కృతజ్ఞుడిగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయులకు, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య శక్తి. కరుణామయ ఈ కథను మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా రాశారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. అలాగే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నమస్కారం, నేను మీ స్వాతి సిరి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రాజేందర్ సార్కి, మహేందర్ సార్కి కూడా చాలా స్పెషల్ థ్యాంక్ యూ. మా మూవీని హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్యారెక్టర్ అని ఏం కాదండి, చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు ఈజీగా. అంటే రిలీజియస్లా కాకుండా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఈ వీళ్ళు వాళ్ళు అనేది అయితే ఏం భేదాలు ఏం లేకుండా చేస్తున్నాము. అండ్ అందరు కూడా అలాగే చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. దాంట్లో నెగిటివ్స్ కాకుండా పాజిటివ్స్ చాలా ఉన్నాయి మా మూవీలో. సో అవే చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి అంటే చాలా వరకు విభేదాలు జరుగుతున్నాయి. ఈ మూవీ ద్వారా ఏం చూపించాలనుకుంటాను? ఇప్పుడు యాక్చువల్గా విభేదాల కోసం అనేది కాకుండా అండి, ఈ మూవీలో ఒక తండ్రి తన ఫ్యామిలీ కోసం ఎంత దూరం వెళ్తాడనేది చెప్పడమే ఈ సినిమా యొక్క ఉద్దేశం. తన చేసే జీవిత గమనంలో దేవుణ్ణి ఎలా చూశారు అనేది చెప్పటమే ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. టైటిల్ చూస్తే కరుణామయ అన్నారు, దాని మీనింగ్ ఏమైనా ఉందా స్పెసిఫిక్గా? ఇప్పుడు కరుణామయ అనేది మీరు ఆన్ స్క్రీన్ 23వ తారీఖు చూస్తారు సార్. నేనేం చెప్పబోతున్నాను, ఏం చెప్తున్నాను, ఆ టైటిల్ ఎందుకు పెట్టాను అక్కడ, దానికి రీజన్ ఏంటి, దానికి వాల్యుయేషన్ ఏంటి, ఇవన్నీ ఆ రోజున మీరు ఆన్ స్క్రీన్ మీద అందరూ చూస్తారు. డేట్ అనౌన్స్మెంట్ కూడా చేస్తారు, పెట్టేశారు. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు సెన్సార్ ఆగుతున్నాయి. సెన్సార్ కూడా రాకముందే మీరు డేట్ అనౌన్స్మెంట్ చేయడానికి కారణం ఏంటి? సెన్సారు పిలిచి మరీ చేయిస్తారు సార్, అంత గొప్పగా ఉంటుంది. ఒక్క చిన్న కట్టు కూడా లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. రెగ్యులర్గా ఆగస్టు సెప్టెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని 23కి ఆన్ ది డేట్
వరల్డ్ వైడ్గా సినిమా రిలీజ్ చేస్తాం దగ్గర 5 months ఉంది. ఆ, 5 months మరి కంప్లీట్ అయిపోతుంది. 5 monthsలో ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది సార్. రాత్రి పగలు 24 గంటలు 24 hours by 7 ఈ సినిమాని మేము కంప్లీట్ చేస్తాం. సో డేట్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే రాదు. రాదు సార్, మోస్ట్లీ డేట్ అనేది చేంజ్ అవ్వదు, అదే డేట్లో మేము రిలీజ్ చేస్తాం. 25th క్రిస్మస్ కాబట్టి దాని సందర్భంగా రిలీజ్ చేద్దామన్నా? అట్లనే కాదు సార్, సినిమా అప్పటికే మోస్ట్లీ కంప్లీట్ అవుతుంది. ఆ డేట్కి మేము అనుకున్నాము, ఆ డేట్కి మేము రిలీజ్ చేస్తాం మోస్ట్లీ. ఇందులో హీరో గారి పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే ఒక పాస్టర్ గారి పాత్రలో ఉంటుందా లేకపోతే భక్తుడి పాత్రలో ఉంటుందా, ఏంటి ఎలా? ఈ పాత్రలు ఇవన్నీ ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పడం నేను కరెక్ట్ కాదు. మీరు చూస్తే ఆ ఎమోషన్ని మీరు ఎలా జర్నీ చేస్తారో హీరోతో పాటు మీరు కూడా జర్నీ చేస్తారు. అంత గొప్పగా ఉంటుంది స్క్రిప్ట్ ఇది. యాక్చువల్గా క్లాసిక్ సినిమా ఒకటి వచ్చింది కరుణామయుడు. అవును, అందులో యాక్చువల్గా మంచి పాత్ర కూడా ఉంటుంది. అవును. యేసు ప్రభు అవును. పాత్రలో ఆ వేషధారంలో కూడా నిజంగా అవును. ప్రభువుని చూసినట్టు అనిపిస్తుంది. అవును. అలా ఇందులో ప్రభువుని నిజంగా ఎవరైనా చూపిస్తారా ఏంటి? అదేనండి తెలుస్తుంది మీకు. ఇప్పుడు అన్నీ ఒక్కసారి నేను బయటికి చెప్పడం కరెక్ట్ కాదు. సో మీరు ఆన్ ది స్క్రీన్ మీరు ఖచ్చితంగా చూస్తారు.